మాజీ భార్యను హత్య చేసేందుకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పన్నిన కుట్ర బయటపడింది. పెద్ద ఎత్తున నాటు బాంబులు, మారణాయుధాలతో ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించాడు. మాజీ భార్య ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి నాటు బాంబులు అమర్చాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం గమనించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాటు బాంబులను, ఆయుధాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు భార్యను హత్య చేయాలని చూశాడు? క్రాంతి, బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సమీపంలోని కామాక్షి నగర్ లో నివాసం ఉంటున్న శ్రీధర్ రెడ్డి రమాదేవి గత 11 ఏళ్లుగా వివాహమైంది. వివాహమైన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. రమాదేవికి వేరే ఒకరితో వివాహేతర సంబంధం ఉందని భావించిన శ్రీధర్ రెడ్డి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. శ్రీధర్ రెడ్డికి సన్నిధిగా ఉన్న వ్యక్తే, హజరత్ అయిన వ్యక్తే ఈమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టుగా తెలిసింది. దీన్ని గమనించిన శ్రీధర్ రెడ్డి తరచూ భార్యను నిలదీసేవాడు. దీంతో ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో ఇటీవల వాళ్ళిద్దరూ కూడా విడిపోయి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే తనను విడిచేసి వేరే వ్యక్తితో ఉందన్న అక్కసుతో శ్రీధర్ రెడ్డి భార్యతో పాటు ప్రియుని కూడా హతమార్చేందుకు కోసం గతంలో కూడా ఒకసారి యాసిడ్ దాడితో ప్రయత్నించాడు. కానీ అది సఫలం కాలేదు. ఆ కుట్ర బయటపడింది. కానీ ఇదే అదనంగా భావించిన శ్రీధర్ రెడ్డి గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరిని ఒకేసారి హతమార్చాలని ఒక కుట్ర పన్నారు. ఒక సినీ పక్కీలో ఒక ప్రణాళిక ప్రకారం ఒక పథకాన్ని రచించాడు. ఎవరు ఇంట్లో ఇద్దరు బయటకు వెళ్లే సమయంలో ఇంటి చుట్టూరా బాంబులు అమర్చారు. లోపల కూడా కొద్దిగా బాంబులు అమర్చి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసేయడం దాకా ఒకవేళ ఈ బాంబుల దాడికి తప్పించుకుని బయటకు వస్తే మానవాలతో దాడి చేయాలని కూడా భావించాడు. కానీ పెట్రోల్ వాసన రావడంతో స్థానికులు గుర్తించి దీని గురించి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. పురుగులు ఇంట్లో ఎక్కువ ఉండడంతో వాటిని తొలగించేందుకు కోసం పురుగుల మందు వాడుతున్నామని చెప్పారు. కానీ స్థానికులు దాన్ని నమ్మకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఇదే సమయంలోనే శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకున్న వ్యక్తి హజరత్ ఇంట్లోకి ప్రవేశించాడు. అదే సమయంలో భార్య కూడా ఇంట్లోనే ఉండింది. ఇదే సమయంలో ఆయన దాన్ని పేల్చేందుకు కోసం ప్రయత్నించాడు. కానీ పోలీసులు రంగప్రవేశం చేసి శ్రీధర్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి ప్రశ్నించగా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఇతర ప్రాంతాల నుంచి బాంబులు తెచ్చి వాళ్ళని చంపేందుకు కోసం ప్రయత్నించారు. కాంతి, ఓకే అమర్. ఈ ఇంట్లో ఉండడం గమనించి ఇతను బయట గడియ పెట్టి పవర్ స్ప్రేస్ లో పెట్రోల్ పోసి దాన్ని ఇంటి వరండాలో, అదేవిధంగా సామాన్ మీద, ఇంట్లో హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ మీద, అదేవిధంగా కిటికీలు గుండా లోన్ వైపు కూడా స్ప్రే చేయడం ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో ఈ రమ అనే ఆమె డైల్ 100కి కాల్ చేసి చెప్పడం జరిగింది. డైల్ 100 నుంచి మా కాల్ రావడం, మేము రెస్పాండ్ కావడం, వాడికి వెళ్ళడం జరిగింది. ఇతను బాగా మద్యం చేయించి పెట్రోల్ అంతా ఇల్లంతా పెట్రోల్ స్ప్రే చేసి అగ్గి వేసి చంపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మేము అతన్ని పట్టుకుని రమణి ఇతన్ని స్టేషన్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇతను ప్రయాణిస్తున్న ఆటోలో చెక్ చేస్తే ఒక కత్తి, తర్వాత ఒక 19 చిన్న ఒక ఉల్లిగడ్డ సైజులో ఉన్న నాటు బాంబులు ఒక బాక్స్లో కనిపించడం జరిగింది. అవి చెక్ చేస్తే అవి ఫారెస్ట్లో పంటలను కాపాడుకోవడానికి, అడవి జంతువుల్ని చంపడానికి ఉపయోగించిన నాటు బాంబులుగా నిర్ధారణ చేసుకుని ఇతన్ని అదుపులోకి తీసుకుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది.